ఆ నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ తెర మీద ఎమ్మెల్యేనే హీరో. ఇక వెండి తెర మీదేమో ఈయన తిరుగులేని యువ హీరో. ఇప్పుడు ఈ రెండు వర్గాల మధ్య అక్కడ రచ్చ మొదలైంది. మా హీరోని దూషించారంటూ ఎమ్మెల్యేపై ఫ్యాన్స్ భగ్గుమంటుంటే తగ్గాను కదా ఇంకెంత తగ్గాలంటున్నారో ఆ శాసనసభ్యుడు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ మాత్రం మౌనమే సమాధానం అంటోంది. ఎవరికి వారు తగ్గేదేలా అన్నట్టుగా సాగుతోన్న ఈ రచ్చ ఎక్కడ జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది? అర్బన్ లో హీరో వర్సెస్ ఎమ్మెల్యే. దగ్గుపాటితో జూనియర్ ఫ్యాన్స్ డిషుమ్ డిషుమ్. ఇంతకీ పార్టీ ఎవరి పక్షం? ప్రసాద్కి కేశవ్ మద్దతు దేనికి సంకేతం? అనంతపురం అర్బన్ అధికార టీడీపీలో అంతు చిక్కని రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో తెలుగు తమ్ముళ్లు రచ్చకెక్కుతున్న వేళ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ని దూషించారంటూ వైరల్ అయిన ఆడియో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇక ఈ విషయంలో జూనియర్ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలను చించి నానా బీభత్సం సృష్టించారు. అలా దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎపిసోడ్ వార్ 2 చిత్రం రిలీజ్ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ రచ్చకు అసలు కారణం ఏంటంటే మాత్రం ఎన్టీఆర్ అభిమాని ధనుంజయ నాయుడుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్ చేయడమే అని ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన జూనియర్ ఎన్టీఆర్ వాళ్లను ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారట ఎమ్మెల్యే. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాను టీడీపీ అభిమానులు ఎందుకు చూస్తారని నిలదీశారట. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడారట ఎమ్మెల్యే. అందులో నిజమేంతో తెలియదు గాని జూనియర్ ఎన్టీఆర్ ని, ఆయన తల్లిని దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర పదజాలంతో దూషించారన్నట్టుగా ఆ వైరల్ ఆడియోలో వినిపించిందట. ఆ ఆడియో దెబ్బకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు మారుమోగిపోయింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. అయితే వారి ఆగ్రహావేశాల కంటే ముందే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అసలు ఆడియో కాల్లో మాట్లాడింది తాను కాదని చెప్పుకొచ్చారు. తాను నందమూరి అభిమానినని, గిట్టని వాళ్లే మార్ఫింగ్ ఆడియో కాల్ ని వైరల్ చేసి రాజకీయంగా కుట్ర పన్నారని దగ్గుపాటి ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే తన పేరు బయటకొచ్చింది కాబట్టి నైతికంగా బాధ్యత వహిస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణ చెబుతున్నట్టుగా ప్రకటించారు దగ్గుపాటి. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంత తగ్గినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మాత్రం కోపం చల్లారలేదు. ఆయన క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఫ్లెక్సీలను చించి నానా హంగామా సృష్టించారు. అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే సైతం తగ్గేదేలే అన్నట్టుగా మారిపోయారు. అనని మాటలను తనకు ఆపాదించారని, క్షమాపణలు కోరితే ఇప్పుడు మళ్లీ ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ పంతం పట్టారు. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో మరోసారి దగ్గుపాటి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. హైదరాబాద్, కర్నూలు, బళ్ళారి, తిరుపతి, చిత్తూరు ఇలా చాలా ఏరియాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి రావడంతో వారిని మధ్యలోనే నిలువరించారు పోలీసులు. అయినా సరే ఎమ్మెల్యే దగ్గుపాటిని వెంటాడుతూనే ఉంటామని హెచ్చరిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ హెచ్చరికలని ఏమాత్రం పట్టించుకోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నారు. ఆ మరుసటి రోజే జరిగిన అనంతపురం టీడీపీ పార్లమెంట్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీంతో అటు పార్టీ పెద్దలు సైతం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో వివాదంపై వివరణ ఇవ్వడంతో అటు పార్టీ అధిష్టానం కూడా కన్విన్స్ అయినట్టే కనిపిస్తోంది. అందుకే వైరల్ అయిన దగ్గుపాటి ఆడియో కాల్ పై అటు పార్టీ పెద్దలు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వివాదంలో ఎమ్మెల్యే దగ్గుపాటికి హైకమాండ్ అండగా నిలిచినట్టే అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి క్షమాపణ చెప్పాక కూడా మళ్లీ బహిరంగ క్షమాపణలు కోరుతూ వెంటాడడం సరైంది కాదంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను వెనుకేసుకు రావడం చూస్తుంటే అది నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి మద్దతుగా నిలవటంతో హైకమాండ్ సైడ్ నుంచి దగ్గుపాటి సేఫ్ జోన్ లోనే ఉన్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ అంశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తగ్గేదిలే అంటున్నారు. ఇటు ఎమ్మెల్యే దగ్గుపాటి సైతం తన పంతం తనదే అంటున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడవుతుందనేది ఆసక్తికర అంశంగా మారింది.